చాలామంది షుగర్ మానేద్దామని ఫస్ట్ చేసే పనేందంటే, పాలల్లో, టీల్లో, కాఫీల్లో షుగర్ కట్ జేయమంటారు. దట్స్ గుడ్. ఓకే. కానీ మీకు తెలియకుండా ఒక హిడెన్ షుగర్ అనేది ఇక్కడ దాక్కొనుంది. ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం షుగర్ గురించి కొంచెం తెలుసుకుందాం. షుగర్ వచ్చేసి 2 టైప్స్. ఒకటి న్యాచురల్ షుగరు, తర్వాత ఆర్టిఫిషియల్ షుగర్ అనమాట. ఫస్ట్ న్యాచురల్ షుగర్ ఏందంటే, ఇది మనకి వెజిటబుల్స్‌లోను, ఫ్రూట్స్‌లోను, మిల్క్ అండ్ దీంతో పాటు కొంచెం విటమిన్స్, మినరల్స్ కూడా వీటిల్లో దొరుకుతాయనమాట. ఇవి న్యాచురల్ షుగర్ కిందకొస్తాయి. తర్వాత ఆర్టిఫిషియల్ షుగర్‌కొచ్చేసరికి చాక్లెట్సు, ప్రాసెస్డ్ ఫుడ్డు, సాఫ్ట్ డ్రింక్సు ఇవన్నీ ఆర్టిఫిషియల్ షుగర్స్ అనమాట. అండ్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటది. మనకి ప్రాబ్లమ్ వల్ల వచ్చేసనమాట బిగ్ కల్ప్రిట్ ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ షుగర్ అండ్ యాస్ వెల్ యాస్ కాల్డ్ హిడెన్ షుగర్. ఈ హిడెన్ షుగర్ అనేది మనకి కనపడదు. మనం సరదాగా బయటికెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటాం. కానీ ఆ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత దాని వెనకాల ఏం రాసున్నారు, ఇంగ్రీడియెంట్స్ ఏం యాడ్ చేస్తున్నారు, ఇవన్నీ చదవమనమాట. కాబట్టి ఈ హిడెన్ షుగర్ దేంట్లో ఉంటదంటే సాసెస్‌లో ఉంటది. తర్వాతొచ్చేసి చాక్లెట్స్‌లో ఉంటది. సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉంటది. ఫ్లేవర్డ్ యోగర్ట్స్‌లో ఉంటది. బ్రేక్‌ఫాస్ట్ అని జెప్పి సెరల్స్ కొన్ని అమ్ముతూ ఉంటారనమాట. హెల్తీగా పోర్ట్రే చేస్తుంటారు. ఆ వాటిల్లో గూడా షుగర్ ఉంటదనమాట. కాబట్టి మాక్సిమం వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మనకి లేబుల్ ఎనకాల ఇంగ్రీడియెంట్స్ అని ఉంటాయన్నమాట. అవి ఖచ్చితంగా చదవడానికైతే ట్రై చేయండి. ట్రై కాదు, ఖచ్చితంగా చదవండి. ఫర్ మోర్ ఫిట్‌నెస్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూట్రిషన్ ఇన్ఫో, ఫాలో అవర్ పేజ్.